హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గవర్నమెంట్ ఇష్యూ చేసిన అపార్ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలో ఈరోజు చూద్దాం. సో ఇప్పుడు అపార్ ఐడి కార్డ్ అంటే ఏంటి అంటే, ఇది మన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త స్టూడెంట్ ఐడి కార్డ్. ఇప్పుడు ఇది ప్రతి వ్యక్తికి ఆధార్ కార్డ్ ఎలాగో ఒక స్టూడెంట్కి అపార్ ఐడి కార్డ్ అలా. ఇప్పుడు మనం ఈ అపార్ కన్సెంట్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో చూద్దాం. ఇది రాసే ముందు అందరికీ ఒక విజ్ఞప్తి. దయచేసి మీరు రాసే అన్ని అక్షరాలు క్యాపిటల్ లెటర్స్లో రాయండి. ఇప్పుడు ఫస్ట్ కాలంలో మీ ఫాదర్ కానీ మదర్ కానీ మీ గార్డియన్ వాళ్ళ పేరు ఇక్కడ రాయాలి. తర్వాత కాలంలో వారు మీకు ఏమవుతారు, వాళ్ళతోని ఉన్న రిలేషన్షిప్ మీకు ఏంటిది, ఆ రిలేషన్షిప్ ఇక్కడ రాయాలి. ఇప్పుడు మూడవ కాలంలో మీ పేరు రాయాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఫాదర్ అని రాస్తే మన ఫాదర్ పేరు కానీ మన మదర్ నేమ్ కానీ రాస్తే ఇక్కడ మనం ఫాదర్ లేదా మదర్ అని టిక్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ మనం మూడో కాలంలో మీ అసలు పేరు రాయాలి. ఇక్కడ స్టూడెంట్ నేమ్ రాయాలి. తర్వాత ఈ కాలంలో మీరు ఏ తరగతికి ఏ క్లాస్కి చెందినవారు అది రాయాలి. తర్వాత ఏ సెక్షన్ వారు. ఇప్పుడు ఈ కాలంలో మీ ఐడెంటిటీ ప్రూఫ్ కోసం మీ పేరెంట్ ఆధార్ ఇప్పుడు ఇక్కడ పేరెంట్ యొక్క ఐడి ప్రూఫ్ ఏది ఇస్తారో అది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని రాయండి. ఇప్పుడు ఇక్కడ ఈ కాలంలో మీరు సెలెక్ట్ చేసిన ఐడి ప్రూఫ్కి ప్రూఫ్ నెంబర్ ఇక్కడ రాయాలి. ఇప్పుడు ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటే మీ ఆధార్ ప్రూఫ్ నెంబర్ ఇక్కడ రాయాలి. ఇక్కడ మీరు ఈ ప్రూఫ్ని సబ్మిట్ చేసే డేట్ రాయాలి. దీని కింద మీరు ఉంటున్న స్థలం పేరు రాయాలి. ఇక్కడ మీ తల్లిదండ్రుల సిగ్నేచర్ కావాలి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ రాయాలి. ధన్యవాదములు.